వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ సిరీస్ డే 17. ఈ రోజు వీడియోలో మనం ఫ్లటర్ ప్రాజెక్ట్కి స్ప్లాష్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకుందాం. స్ప్లాష్ స్క్రీన్ అంటే యాప్ ఓపెన్ చేశాక ఒక 3 to 5 సెకండ్స్ లోడ్ అయ్యే లోడింగ్ యానిమేషన్ అనమాట. ఈ లోడింగ్ యానిమేషన్ని ఎలాగ ఒక ఫ్లటర్ ప్రాజెక్ట్లో యాడ్ చేయాలో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. సో ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. సెర్చ్ బార్లో లాటీ ఫైల్స్ అని కొట్టండి. సో మీకు లాటీ ఫైల్స్ అనే ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది. దాంట్లోకి నావిగేట్ అయిపోయి సో ఇక్కడ పైన కంటిన్యూస్ ఫామ్ వచ్చింది. మీ గూగుల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయింది. సో కాసేపు ఆగాక ఇక్కడ మీకు క్వశ్చన్ అడిగింది. ఇక్కడ సర్చ్ బార్లో సో లాటీ ఫైల్స్ ఇక్కడ సర్చ్ బార్లో వాట్సాప్ అని కొట్టండి. సో మీకు ఇక్కడ ప్రీమియం ఉంటాయి, ఫ్రీ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ప్రజెంట్ ఇది యూజ్ చేసుకుందాం. సో ఆ యానిమేషన్ మీద క్లిక్ చేసి రైట్ సైడ్ టాప్లో డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అక్కడ కింద ఒక ఫోల్డర్ క్లిక్ చేయండి. మై డ్రాఫ్ట్ అనేది ఒకటి సేవ్ నొక్కండి. సేవ్ నొక్కాక మీకు ఆ యానిమేషన్ అనేది మీ ప్రాజెక్ట్ ఫోల్డర్లో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు రైట్ సైడ్ కొంచెం బాటమ్కి స్క్రోల్ చేస్తే లాటీ జేసన్ అని ఉంటుంది. ఈ లాటీ జేసన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో డౌన్లోడ్ అయిపోయాక ఈ ఫైల్ని తీసుకెళ్ళి పేస్ట్ చేయాలి. అది ఎలా పేస్ట్ చేయాలి? ఇక్కడ డౌన్లోడ్ మీద ఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసుకొని ఈ యానిమేషన్ కాపీ చేసుకొని మన అసెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసింది కదా లాస్ట్ వీడియోలో, ఆ అసెట్స్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ దీన్ని రీనేమ్ చేసి లోడింగ్ యానిమేషన్ loading.json అని ఇవ్వండి. సో ఈ నేమ్ని అయితే కాపీ చేసుకొని బిఫోర్ ఓపెనింగ్ యాప్ డిస్ప్లే స్ప్లాష్ స్క్రీన్ ఫర్ 3 seconds అండ్ యూస్ దిస్ యానిమేషన్ ఆఫ్ లాటిఫై ఇన్ దట్ పేజ్. సో యాప్ ఓపెన్ చేశాక ఒక రిచ్ లుక్ వచ్చింది అనమాట. ఇది ఏ ఫోల్డర్లో ఉందో కూడా మెన్షన్ చేయాలి. అసెట్స్ స్లాష్ ఓకే, లాటీ యానిమేషన్ కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు లాటిఫై కాబట్టి మనం సో ఇక్కడ చూడండి యానిమేషన్. సో అలాగా మనం వాట్సాప్ యాప్ ఓపెన్ చేసినట్టే ఇలాంటి యానిమేషన్స్ పెట్టుకుంటే యూజర్ కూడా ఒక ప్రీమియం ఫీల్ వచ్చింది అనమాట. అంటే డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేసి ఇచ్చేయకుండా, అంటే డైరెక్ట్గా అథెంటికేషన్ పేజెస్ కానీ హోమ్ పేజెస్ కానీ నావిగేట్ చేయకుండా, సో ఇనిషియల్గా ఇలాంటి యానిమేషన్స్ అయితే ప్రతి యాప్ కూడా పెట్టుకుంటాడు. సో అందుకని మనం కూడా పెట్టుకుంటాం అనమాట. సో ఈ విధంగా యానిమేషన్స్ అయితే యాడ్ చేస్తాము. సో ఈ యానిమేషన్స్ లోడింగ్ అయ్యే చోట అండ్ ఎక్కడైనా డేటా ఇలాగ లోడ్ అయ్యే చోట్ల ప్రతి చోట మనం ఇలాంటి యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ప్రొఫైల్ పేజ్ అయితే యాడ్ చేద్దాం.